వీడియో అయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఏంటనుకుంటున్నారా? మై మోడ్రన్ కిచెన్ టూర్. నార్మల్గా ఏంటండి, మనకు ఫ్రిడ్జ్ లోపల ఉన్నాయి కనిపిస్తాయి. లేదు నాకు ఫ్రిడ్జ్ లోపల ఉన్నాయి కనబడడం వద్దు అనుకుంటే ఫ్రిడ్జ్ పైన ఏకంగా స్క్రీనే వచ్చేస్తుందండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు. అండ్ ఈ వీడియో అయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఏంటనుకుంటున్నారా? మై మోడ్రన్ కిచెన్ టూర్. మోడ్రన్ కిచెన్ టూర్ అంటున్నావు ఏంటి అనుకుంటున్నారా? మోడ్రన్ కిచెన్ టూర్ అని ఎందుకన్నానో తెలుసా? మా కిచెన్లో కొన్ని చేంజెస్ చేసినామండి. అవి చేసినాక రోజు చూసే నా కిచెనే నాకు కొత్తగా కనబడ్డది. అట్లాంటప్పుడు మరి మోడ్రన్ కిచెన్ టూరే కదా. సో ఇంకా లేట్ ఎందుకు, రండి నా మోడ్రన్ కిచెన్ని చూద్దరు కానీ. అండ్ ఇంకొక విషయం అండి, కిచెన్ టూర్ అంటే జస్ట్ కిచెన్ టూర్ కాదు. ఏ వస్తువైనా అంటే ఇల్లు అనేది మనము వాడుతున్నప్పుడే దాంట్లో కొన్ని నచ్చనివి కూడా మనకు బయట పడతాయి. అట్లా మా కిచెన్లో నచ్చనివి కూడా నేను కొన్ని చెప్తా. అంటే నచ్చినవి ఎక్కువ ఉన్నాయి, కానీ నచ్చనివి కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా నేను షేర్ చేసుకుంటా. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ మస్తు మంది ఇండ్లు కొనుక్కుంటుండ్రు కదా. అలాంటప్పుడు ఈ పాయింట్స్ ఏమన్నా వాళ్ళు కొత్తగా కొనుక్కునే ఇంటిలో ఉపయోగం అయితే ఏమో. చూడండి ఒకసారి వీడియో. ఇక అమెరికాలో కిచెన్ టూర్ అంటే ఈ బండ నుండే స్టార్ట్ అవుతుంది. ఈ బండ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనకు ఇండియాలో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి. గ్యాస్ స్టవ్ను ఆనుకునే సింక్ ఇస్తారు కదా. ఇక్కడ అట్లా కాదు. గ్యాస్ స్టవ్ ఇటు సైడ్ ఉందండి సింక్, దానికి అపోజిట్ ఇదిగోండి ఇది సింక్ ఆనుకొని మనకు పెద్ద కిచెన్ ప్లాట్ఫామ్ ఇస్తారు. సో ఇంకా కూరగాయలు కట్ చేసుకుడు, చపాతీలు చేసుడు, ఏదైనా సరే ఇక దీనిపైనే అన్నమాట. ఇప్పుడు అంటే వీడియో చేస్తున్నా కనుక మీకు ఇది నీట్గా ఉంది. మామూలు టైంలో ఇంటిలో ఉన్న సామాన్ అంతా దీనిపైనే ఉంటుంది. ఇంకా ఇది మనకు మామూలుగా ఇండియాలో అయితే గ్రానైట్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. దీంట్లో గ్రానైట్ ఉంది. ఇది వచ్చేసి క్వార్ట్జ్. ఇది మనకు అప్గ్రేడ్ కిందకి వచ్చేసింది క్వార్ట్జ్. నార్మల్గా బిల్డర్ ఉంటాడు కదా, బిల్డరే కట్టేటప్పుడు మనము ఎక్స్ట్రా మనీ ఏం పే చేయకపోతే గ్రానైట్ ఇచ్చేస్తున్నాడు. నాకేంటంటే ఇది మేజర్ పార్ట్ అండి. మనం ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇది కనిపిస్తుంది అన్నమాట. సో ఇది వైట్ కలర్ ఉంటే ఇంటికి బ్రైట్గా ఉంటుంది కదా అని నేను ఇది వైట్ కలర్ ఉండాలి అనుకున్నాము. గ్రానైట్లో వైట్ కలర్ ఉండదు కనుక క్వార్ట్జ్కి వెళ్ళాలన్నారు. క్వార్ట్జ్కి వెళ్ళాలంటే బిల్డర్ ఇవ్వట్లేదు కనుక ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వచ్చింది. సో బట్ నాకు ఇది చాలా నచ్చింది. ఇది సేమ్ టు సేమ్ ఎట్లుంటుంది మనకు ఇండియాలో ఫ్లోరింగ్ టైల్స్ ఉంటాయి కదా వైట్ కలర్వి. సో అంత వైట్గా ఉంటుంది. సో మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టమని ఏం కాదు కానీ ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవాలి. పసుపు పడితే కొంచెము వెంటనే పోవట్లేదు, 2-3 సార్లు అడిగితే పోతుంది. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అండి. నాకు గ్రానైట్ కంటే దీని లుక్కే ఎక్కువ నచ్చింది. సో మాకు కిచెన్కి ఇటు మొత్తం అంతా క్వార్ట్జే అన్నమాట, వైట్ కలర్ది. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ పైన అయితే ఒక చెట్టు పెడతా అండి. అంటే సింక్, హ్యాండ్ వాష్ ఇవన్నీ డైరెక్ట్ కనబడకుండా చెట్టు ఉంటే బాగుంటుందని పెడతా. కానీ నా మూడుని బట్టి పెడతా. అంటే ఒక్కో రోజు మనీ ప్లాంట్ పెడతా, ఒక్కో రోజు సక్యులెంట్స్ ఉంటాయి కదా అది పెడతా, ఒకరోజు చిట్టి పూల చెట్లు ఉన్నాయి అవి తెచ్చి పెడతా. ఇది వచ్చేసి పుదీనా అండి. బయట కొనుక్కొచ్చిన దాని నుండి ఒక రెబ్బ తీసి గ్లాస్లో నీళ్లు పోసి పెట్టాను. ఇలా పెట్టాక వేర్లు వస్తాయి. దాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెడితే లాస్ట్ ఇయర్ అసలు విరగబారింది. అందుకనే మళ్ళీ ఈ ఇయర్ కూడా సేమ్ ట్రిక్ ఫాలో అవుతున్నా. సో ఇంకా ఇందాక చెప్పినా కదండి కిచెన్లో చాలా చేంజెస్ చేసిన, అసలు ఎగ్దమ్ కొత్తగా కనబడుతుంది కిచెన్ అని. సో అందులో
ఇదొక్కటండి మెయిన్ చేంజ్ ఏంటంటే, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఏంటో వాళ్ళ కిచెన్ డిఫరెంట్గా కనిపిస్తుందని చాలా అబ్జర్వ్ చేస్తే ఫైనల్లీ నేనైతే కనిపెట్టలేదు, కానీ ఈయనకు చెప్తే ఈయన కాసేపు అటు చూసి ఇటు చూసి మొత్తానికైతే పట్టేశాడు. అదేంటంటే వాళ్ళ కిచెన్లో హ్యాండిల్స్ అన్నీ మంచిగా గోల్డ్ కలర్లు ఉన్నాయి. దానివల్ల మంచి షైనింగ్, అంటే అందరి ఇళ్ళలో కన్నా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. అందుకని చెప్పేసి మేము ఇంటికి రాగానే డిసైడ్ అయిపోయినాము, హ్యాండిల్స్ అన్నీ ఇవైతే సిల్వర్ కలర్లో ఉన్నాయి, వీటన్నింటికి గోల్డ్ కలర్లో మార్చేద్దామని డిసైడ్ అయినాం. ప్రస్తుతం అయితే అన్ని పీకి పక్కన పెట్టినాం. ఇట్లా నెక్స్ట్ హ్యాండిల్స్కి బోల్టులు ఉంటాయి కదా, ప్రతి హ్యాండిల్కి 2 బోల్టులు కావాలి. అవి పోయినాయి అనుకో మళ్ళీ ఫిక్స్ చేసారు కష్టమని వాటిని జాగ్రత్తగా ఒక జిప్ లాక్లో కూడా వేసేసిన. ఇప్పుడైతే వీటన్నింటిని గోల్డ్ కలర్లో మార్చడానికి ఈ మెటాలిక్ గోల్డ్ స్ప్రే ఒకటి తీసుకున్నాము. ఇదేంటంటే మళ్ళీ గీక్కుతే పోతుంది కావచ్చు, కానీ అంత జనరల్గా అయితే పోదంట. సో అందుకనే దీన్ని తీసుకొని వచ్చినాం. ఇక హ్యాండిల్స్ అన్నిటిని పండబెట్టి స్ప్రే కొట్టుడు. పుట్టిదాంతో మాత్రం ఫుల్ రీవర్క్ అయిపోయిందండి. అది స్కూల్ నుంచి వచ్చేసే లోపు ఈ పని అయిపోవాలనుకున్నాం కానీ కాలేదు. ఇక ఆరిపోయిన తర్వాత ముడితే ఏం కాదు, కానీ ఆరకముందే ముట్టుకొని చేతికి అంతా గోల్డ్ కలర్ అంటితే మామీ హ్యాండ్స్ ఆర్ గోల్డ్ అని ఒకటే ఆట. చూసారా అండి, సిల్వర్ పోయి గోల్డ్ వచ్చే డామ్ 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 అన్నట్టుంది. అన్ని హ్యాండిల్స్ గోల్డ్ కలర్లోకి మార్చేసినాం. అస్సలు మెరిసిపోతున్నాయి అనుకోండి. మొత్తం హ్యాండిల్స్ ఉన్నాయి పీకి గోల్డ్ కలర్ వేసి అది ఆరి మళ్ళీ పెట్టడానికి అయితే హాఫ్ డే కంటే ఎక్కువ పట్టిందండి. 1-2 కాదు కదా, దాదాపు 47 అంటే 50 హ్యాండిల్స్ వరకు అనుకోండి ఆల్మోస్ట్. మరి ఇంత కష్టపడ్డాక లుక్ ఏమైనా మారుతుందా లేదా అనేది మాత్రం మీరే చెప్పాలి. ఎంతైనా మేము ఇద్దరం గంతే అండి, తీటగోకరికాయ పనులు చేస్తూనే ఉంటాం. ఇటున్నది తీసి అటు పెట్టుడు, అటున్నది తీసి ఇటు పెట్టుడు, ఒక్క తీరుంటే మనసున పట్టదు. మాకు ఊరికే లుక్ చేంజ్ అవుతా ఉండాలి ఏంటిది. నెక్స్ట్ అయితే ఇంకో చేంజ్ చేసామండి. దీనితోని నిజంగా కిచెన్ లుక్ అమాంతం మారిపోయిందండి. అదేంటంటే ఇంతకుముందు కిచెన్ పెండెంట్ లైట్స్ అనేవి అసలు ఉన్నాయా లేవా అన్నట్టు ఉండేది. అంటే వాటి సైజు చిన్నగా ఉండడము, సిల్వర్ కలర్లో ఉండడం వల్ల అసలు కనబడేటివి కాదు. సో ఇప్పుడు కిచెన్ కోసం అయితే కొత్తగా పెండెంట్ లైట్స్ తీసుకున్నాము 3. అంటే మా కిచెన్ మొత్తము 3 లైట్స్ని, అంటే 3 పెండెంట్ లైట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు 2 లైట్లు పెట్టి అవి లుక్ రావట్లేదని దాన్ని ఇక మధ్యలోనే వదిలేసిన, 3వ లైట్ పెట్టను కూడా పెట్టలేదు. ఇవి ఏంటంటే ఇటా హోమ్లో తీసుకున్నామండి 3 లైట్స్. వాళ్ళ దాంట్లో సేల్ డే నడుస్తుంది. దానివల్ల అసలు ఎంత రీజనబుల్ కాస్ట్కి వచ్చినాయంటే, ఆ చిన్న లైట్స్కి మాకు ఎంత పడ్డదో అంత కాస్ట్కి మాకు ఇప్పుడు పెద్దవి 3 లైట్స్ వచ్చినాయండి. అండ్ ఇవి ఫిక్స్ చేసేప్పుడు కూడా ఫుల్ ఫన్ అండి. భూమి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది, ఎందుకంటే వీటికి ట్రాన్స్పరెంట్ హ్యాంగింగ్స్ ఇచ్చారండి. ఇట్లా ఇవి మా ఇద్దరికంటే భూమి ఎక్కువ ఫిక్స్ చేసింది చెప్పాలంటే. అండ్ ఇంకొక విషయం అండి, ఇటా హోమ్ వాళ్ళు సేల్ డే సందర్భంగా అప్ టు 80% డిస్కౌంట్ ఇస్తున్నారండి ఏప్రిల్ 19th వరకు. సో ఇంటికి ఏదైనా ఫర్నిచర్ కావాలనుకుంటే ఇది బెస్ట్ టైం అండి. ఒకసారి వాళ్ళ వెబ్సైట్ చెక్ చేసి మీ ఇంటికి ఏది అవసరమో ఆ ఫర్నిచర్ చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసేసుకోవచ్చు. అన్ని సెక్షన్స్ ఉన్నాయి, లైక్ అవుట్డోర్ ఫర్నిచర్ ఉంది, ఇండోర్ ఫర్నిచర్ ఉంది, అండ్ ఇప్పుడు ప్లాంటింగ్ సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి. మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం SWA15 అన్న కూపన్ కోడ్ యూజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే సైట్ వైడ్ ఏది కొన్నా సరే 15% ఆఫ్ అన్నమాట. ప్రస్తుతం అయితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 పెండెంట్ లైట్స్కి ఆల్రెడీ వైరింగ్ ఉంది, మనకేమి ఇబ్బంది కాలేదు. కానీ 2 పెండెంట్ లైట్స్ పెడితే అస్సలు పెట్టినట్టు కూడా తెలుస్తలేదండి, లుక్కే వస్తలేదు. అందుకని చెప్పేసి ఈ రెండింటి మధ్యలో ఇంకొక పెండెంట్ లైట్ కూడా పెట్టేసినాం అన్నట్టు. దానికైతే వైరింగ్ లేదు. ఇక దానికి కొంచెం కష్టపడి వైరింగ్ కూడా లాగేసి మొత్తానికి ఫిక్స్ చేసేసినాం. 3 లైట్ అంటే ఈ మధ్యలో లైట్ ఫిక్స్ చేయడానికి కొంచెం కష్టమైతే అయ్యింది, కానీ ఫిక్స్ చేసినాక మాత్రం ఫుల్ నచ్చేసినాయండి. అంటే అవి చిన్నగా గాలి వస్తే కదులుతూ భలే అనిపించినాయి అసలు. ఈ 3 పెండెంట్ లైట్స్లో ఒక్కో దాంట్లో మళ్ళీ మనము 4 బల్బులు పెట్టచ్చు. ఇక ఒక్క బల్బు పెట్టినందుకే చూడండి ఎంత గ్లో వస్తుందో. 4 పెడితే అవి ఇక పెండెంట్ లైట్ల లెక్క ఉండవు, ఇల్లంతా చెమక్ అవుతుందని పెట్టలేదు. ఓన్లీ ఒక్కో దాంట్లో ఒక్కొక్క లైటే పెట్టినాం ప్రస్తుతం.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కింగ్, అదే అండి బాసన్లు తోమే పైపు. ఇదైతే రోబో తల లెక్క 360 డిగ్రీలు తిరుగుతుంది అన్నమాట. గిన్నెలు దోమాలంటే ఇటు, కిచెన్ ప్లాట్ఫామ్ దోమాలంటే అటు. పైకి అన్నామంటే హాట్ వాటర్ వస్తాయి, కిందికి అన్నామంటే కూల్ వాటర్ వస్తాయి. కానీ నేను ఎప్పుడైనా గోరువెచ్చని నీళ్ళతోనే కడుగుతాను, గిన్నెల కోసం కాదు, మన చేతులకు హాయిగా ఉంటుందని. ఇక ఇదైతే మంచి నీళ్ళండి, దీనికి ఆల్రెడీ అంటే వాటర్ సాఫ్ట్నర్ పెట్టించినాము. సో ఇవి మంచి నీళ్ళు, ఇట్లా పట్టుకొని డైరెక్ట్ తాగేసేయచ్చు. మా కిచెన్లో నాకు నచ్చిన దాంట్లో సింక్ ఒకటండి. ఎంత పెద్దగా ఉంటుందంటే 2 రోజులు గిన్నెలు దోమకపోయినా సరే సింక్లో పడతాయి చక్కగా, అందుకే మరి అంత ఇష్టము. ఇక ఇది తెలుసు కదండి, సింక్ చిత్రాలు షార్ట్ చేసిన దీని మీద 10 మిలియన్ వెళ్ళింది. దీనివల్ల కొంచెం మెయింటెనెన్స్ పని అవుతుంది, కానీ సింక్ మాత్రం నీట్గా కొత్తగా ఉందండి, ఎట్లాంటి గీతలు పడాలి. ఇంకో విషయం తెలుసా అండి, ఇంటికి వచ్చిన కొత్తలో బుడ్డిదానికి 2 ఇయర్స్ ఈ సింక్లో టబ్బు పెట్టి అందులోనే స్నానం చేపించేదాన్ని. ఇది మ్యాక్సిమం నీట్గా ఉంచుకోవాలండి, ఎందుకంటే హాల్లో నుంచి డైరెక్ట్గా ఈ కిచెన్ ప్లాట్ఫామే కనబడుతుంది. సో ఇది నీట్గా లేదనుకో, ఇల్లు ఎంత నీట్గా ఉన్నా కూడా నీట్గా కనబడట్లేదు. సో ఈ మధ్య ఇది ఒక లేటెస్ట్ ట్రెండ్ ఇక్కడ అమెరికాలో ఫాలో అవుతున్నారు. ఏంటంటే గిన్నెలు కడగడానికి బౌల్ అదే స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెడితే నీట్గా కనిపిస్తలేదని చెప్పేసి అందరు స్టాండ్లు వాడడం బంద్ చేసి ఇగో ఇలాంటిది, ఇది జస్ట్ వాటర్ పీలుస్తుంది అంతే. సో పెట్టుకొని ఒక 2 గిన్నెలు ఉంటే కడిగేసి దీని మీద పెట్టుకుంటాము, ఆరిన తర్వాత లోపల పెట్టుకుంటాం. తోమిన గిన్నెలు అన్నీ ఆరిపోయినాయి అనుకున్నప్పుడు దీన్ని మలిసి లోపల పెట్టుకుంటాం, ఇక్కడ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, సింక్ పక్కకే మనకు డిష్ వాషర్ ఉంటుంది. ఆల్రెడీ ఇందాకే కడగాల్సిన గిన్నెలు కడిగేసి డిష్ వాషర్లో పెట్టాల్సినవి పెట్టేశాను అన్నమాట. మాది వచ్చేసి చిన్న కుటుంబమే కదండి, అందుకే డైలీ నేనేం స్టార్ట్ చేయను. ఈరోజు నైట్ వేసానంటే డిష్ వాషర్ ఆన్ చేసినానంటే మళ్ళీ రేపు నైట్ ఉండదు, ఎల్లుండి నైట్ ఆన్ చేస్తా, ఎందుకంటే నిండదు నాకు ఎవ్రీడే. మధ్యలో ఎలాగో అవసరం ఉన్నాయన్నీ చేతును కడుక్కుంటూనే ఉంటాం కదా. అండ్ ఇవి వచ్చేసి డిష్ వాషర్లో అంటే డైలీ నిండదు అని చెప్పాను కదా. సో ఒక్కోసారి డిష్ వాషర్ ఆన్ చేయాలంటే ఒక ట్యాబ్లెట్ పెట్టాలి. సో అందుకని నిండనప్పుడు ఒక ట్యాబ్లెట్ వేస్ట్ కదండి, అందుకే నిండిన తర్వాత 2 డేస్కి నిండుతుంది. అప్పుడు ఈ ట్యాబ్లెట్ మనము డిష్ వాషర్ మూతకు ఒక బాస్కెట్ లా ఉంటుంది, అక్కడ పెట్టేసి క్లోజ్ చేసామంటే లాక్ పడిపోతుంది. నెక్స్ట్ ఆన్ చేసుకోవడమే అండి. ఇంకా ఈ సెట్టింగ్స్ చాలా సెట్టింగ్స్ ఉంటాయన్నమాట, మనకు ఎంతసేపు వాష్ చేయాలి అట్లా అని చెప్పేసి. కానీ ఇవి డైలీ మార్చేది ఏముండదండి, స్టాండర్డ్ ఒక్కటే. నేనైతే నార్మల్లో పెట్టేస్తాను వాష్. మనకు ఎప్పుడన్నా ఆల్రెడీ కడిగిన గిన్నెలు ఉన్నాయి, ఇంకొకసారి ఉత్తగా గడిగితే చాలు అన్నప్పుడు 1 అవర్ వాష్ అట్లా పెట్టుకుంటే చాలు. లైక్ ఇండియా నుండి వచ్చిన తర్వాత అన్ని గిన్నెలు కూడా మళ్ళీ అంతే వాడబుద్ధి కాదు కదా, 2 నెలల తర్వాత వస్తే, అలాంటప్పుడు 1 అవర్ వాష్ పెట్టేశాను అనమాట. అమెరికాలో అయితే చాలా మంది డిష్ వాషర్ వాడటమే మంచిదని రికమెండ్ చేస్తారు, ఎందుకంటే డిష్ వాషర్లో పెట్టిన గిన్నెలు మనం చేయితో కడగాలంటే 5 ఇంతలు ఎక్కువ వాటర్ వాడతామంట. డిష్ వాషర్కి ఇట్లా చిన్న టవల్ తగిలేస్తా ఎప్పుడైనా చేయగడుకుంటే తుడుచుకోవడానికని. అండ్ సింక్ కింద మనకు ఒక పెద్ద షెల్ఫ్ లాగా వచ్చిందండి, దీనికి కూడా నీట్గా ఉండాలని నేను కింద లైనర్ వేసేసాను అనమాట. ఇక క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులోకే వెళ్ళిపోతాయండి. లైక్ డిష్ వాషర్కి 2-3 రకాల లిక్విడ్స్ కావాలి, కప్బోర్డ్స్కి ఒక లిక్విడ్, హార్డ్ ఫ్లోర్కి ఒక లిక్విడ్, అట్లా నానా సరంజామా అన్నీ అందులో పట్టినాయి. అదొకటి హ్యాపీ. ఇప్పుడు అర్థమైందా అండి ఈ బండ ఎంత ఇంపార్టెంటో. దీని అనుకునే సింక్ పక్కకు డిష్ వాషర్, సింక్ కింద పెద్ద షెల్ఫ్, అండ్ ఇప్పుడు దాని పక్కకు వచ్చేసి మనకు ట్రాష్ క్యాన్ పెట్టుకోవడానికండి. అదే అండి అమెరికాలో ట్రాష్ క్యాను, ఇండియాలో చెత్తబుట్ట. ఇంకిక్కడ దీనికి కూడా నేను లైనర్ వేసేసాను, ఎందుకంటే మనం టక్కన అవోటి పడేస్తే సైడ్కి పడితే పోతలేదు. లైనర్ వేసేసామనుకోండి దీనిపైన ఈజీగా తుడుచుకోవడానికి బాగుంటుందని. ఇక ఇక్కడైతే 2 ఉంటాయండి, తడి చెత్త కోటి, పొడి చెత్త కోటి. ఇంకో విషయం తెలుసా అండి, తడి చెత్తలో పొడి చెత్త వేస్తే ఏం కాదు, కానీ పొడి చెత్తలో తడి చెత్త వేసామంటే ఫైన్ వేసేస్తారు. కిచెన్ కి చాలా ఇంపార్టెంట్ ఏంటండి, ఫ్రిడ్జ్. సో దిస్ ఈజ్ మై స్వీట్ ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ లో స్వీట్లు పెట్టుకుంటాం కానీ స్వీట్ ఫ్రిడ్జ్ ఏంటంటారా, ఏం లేదులేండి. ఫ్రిడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం, దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకనే అట్లన్నా. ఇంతకు అన్ని బెనిఫిట్స్ ఏంటంటారా, నార్మల్గా ఏంటండి మనకు ఫ్రిడ్జ్ లోపల ఉన్నాయి కనిపిస్తాయి, లేదు నాకు ఫ్రిడ్జ్ లోపల ఉన్నాయి కనబడడం వద్దు అనుకుంటే
ఫ్రిడ్జ్ పైన ఏకంగా స్క్రీనే వచ్చేస్తుందండి. మనం టీవీలో చూసినట్టు హాయిగా యూట్యూబ్ వస్తుంది, ఇంకేమన్నా యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ వచ్చేస్తాయి. జస్ట్ లైక్ టీవీ లాగా వర్క్ చేస్తుంది. భూమి అయితే టీవీ కంటే ఎక్కువగా దీంట్లోనే ఇక్కడ కూర్చొని ఇక్కడనే రైమ్స్ చూసేస్తుంది. ఇది మేము ఈ ఇల్లు తీసుకొని దాదాపు 1 year అయింది. అప్పుడే మార్కెట్లో కొత్తగా వచ్చింది అన్నమాట ఇట్లా స్క్రీన్ ఉన్న ఫ్రిడ్జ్. కొంచెం ఎక్స్పెన్సివ్ నార్మల్ ఫ్రిడ్జ్ కంటే. బట్ నేనేంటంటే నా యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ చేసి ఉంటాయి కదా, అప్పటికి స్టార్ట్ చేసి ఒక 3-4 నెలలు అయింది ఇంటికి వచ్చినప్పుడు. సో నా వీడియోలు అన్నీ చూసుకోవచ్చన్న ఉద్దేశంతో నేను పట్టుబట్టి మరి ఈయన అన్నాడు అవసరమా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది అని. లేదు నాకు స్క్రీన్ ఉన్న ఫ్రిడ్జే కావాలని చెప్పేసి తీసుకున్నాము. ఇక సంపదలు పెడతా దీన్ని. నాది లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, నెక్స్ట్ మళ్ళా కొత్త లాంగ్ వీడియో వచ్చే వరకు ఆ లాంగ్ వీడియోను తిప్పుతా ఉంటా ఇందులో. ఇంతకి నా లేటెస్ట్ లాంగ్ వీడియో 15 ఏళ్ళు అయింది కాలేజ్లో కలుసుకొని. మరి చూసిండ్రా లేదా? ఇప్పుడు ఈ కిచెన్ టూర్ను అప్లోడ్ చేసేదాకా ఈ వీడియోను తిప్పుతానే ఉంటా. వేసిన దగ్గర నుండి గిన్నెలు కడగంగా, టిఫిన్ చేయంగా, భూమికి తినిపియంగా ఈ వీడియోని సంపదలు పెడతా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మన కంట్రీ కాదు కదా, సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏమేం ప్లేసెస్ చూసినాము అనేది ఒక క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, గుర్తుపెట్టుకోవాలని ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ చాలామంది ఇట్లా చేస్తుంటారు. మనం ఏదన్నా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో గుర్తుగా ఇట్లా మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఇది కొన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్కి స్టిక్ చేస్తారు. సో మనం ఏమేం ప్లేస్లోకి వెళ్ళాము అనేది గుర్తుగా దీన్ని చూస్తే ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఫ్లోరిడా వెళ్ళినప్పుడు కొన్నాము. సో అందుకని మనం ఫ్లోరిడా స్టేట్ని కవర్ చేసినాము. ఓకే, ఆ ఫ్లోరిడా వెళ్ళింది. ఇది పోలార్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి రీసెంట్గానే వెళ్ళినాము, ఇంకా దాని వీడియో రాలేదు. సో 100 సంవత్సరాల చరిత్ర గల రైలు అంటుంది. సో ట్రైన్ జర్నీ చాలా బాగుండే. సో దానికి సంబంధించింది ఇది. ఇక్కడ సీ వరల్డ్ అని డాలస్కి దగ్గరలోనే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ రైడ్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్ ఉంటాయి. సో అట్లా మనం ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్కి సంబంధించింది ఒకటి ఇట్లా కొనుక్కొని వచ్చి ఫ్రిడ్జ్కి ఇట్లా పెట్టుకుంటా ఉంటారు గుర్తులాగా అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడే కిచెన్లో ఫ్రిడ్జ్కు కొంచెం స్పేస్ లోపలికి వదిలిపెట్టేస్తారు, సో దట్ ఫ్రిడ్జ్ బయటికి రాదన్నమాట. ఫ్రిడ్జ్ పక్కకైతే ఇట్లా చిన్న చిట్టి షెల్ఫ్ ఉంటుంది. ఇక్కడైతే కెటిల్, అదేవిధంగా మిక్సీ పట్టుకునేవి, మిక్సీ అంటే మన ప్రీతి మిక్సీ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాను. కెటిల్ ఇప్పటికి ఎన్ని పగలగొట్టినామో అండి, అందుకనే ఇంకా గాజు నుండి స్టీల్ కెటిల్కి షిఫ్ట్ అయిపోయి కింద కెటిల్ స్టాండ్ కూడా కొన్నాము. లేదంటే ఇప్పటికి 3 పగలగొట్టినాం మేము. ఇంకా ఇదొక్కటండి కిచెన్లో, అంటే మా కిచెన్ కాదు, అమెరికాలో అన్ని కిచెన్స్కి ఇస్తారు, బాగా నచ్చుతుంది. అదేంటంటే మనకు కిచెన్లో ఒక చిట్టి గది ఇస్తారండి, అందరికీ ఇస్తారు మామూలుగా ఓన్ హౌజెస్కి. ఏంటంటే మనకు పప్పులు, ఉప్పులు, గ్రాసరీస్ అన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయండి నీట్గా పెట్టుకుంటే. అంటే నేను అంత నీట్గా పెట్టుకోలేదు, ఎందుకంటే భూమిగాడు అన్నీ ఏదో ఒకటి కింద పడేస్తూ ఉంది. సో స్టార్టింగ్ ఇంటికి వచ్చినప్పుడు మంచిగా పెట్టుకునేదాన్ని, ఇప్పుడు ఓపిక కూడా పోయింది. కాకపోతే ఈ లైనర్స్ నచ్చట్లేదు ఈ మధ్య, ఇంటికి వచ్చినప్పుడు మార్చినవి. సో మళ్ళీ మొత్తము అన్నీ చేంజ్ చేసేయాలనుకుంటున్నాను. ఇక ఆ పని కూడా ఓ రోజు పెట్టుకుంటా. బట్ ఏంటంటే మనకి ఇట్లా ఒక సపరేట్ గ్రాసరీస్కి ఒక రూమ్ రావడం వల్ల బయటకు అసలు ఏమీ కనబడకుండా ఏ చెత్త గిత్తో ఏమో కానీ లేచేసి మూత పెట్టినామంటే నీట్గానే కనబడుతుంది. మనకు కింది దాంతో సహా మొత్తము ఎన్నంటే దాదాపు 6 షెల్ఫ్లు వస్తాయి, అన్నీ పడతాయి, అసలు రంది లేదు. సో ఇందాక చెప్పాను కదండి కిచెన్లో నాకు నచ్చింది ఉంటే చెప్తా అని. సో మా కిచెన్లో నాకు ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయి, ఇది ఒక్కటి తప్ప. నచ్చకపోవడం అంటే అది నాకు యూజ్ అవ్వట్లేదు, అన్నెసెసరీ. ఏంటంటే పైన ఒకటి మైక్రోవేవ్ అండి, అది కాకుండా కింద 2 ovens ఇచ్చారు. సో నేను అసలు ఒక్క ఓవెనే ఎక్కువ వాడను, 2 ovens అవసరం లేదు. ఈ 2 ovens బదులు కింద మంచిగా పెద్ద షెల్ఫ్ వస్తుంది. సో కింద ఆ పెద్ద షెల్ఫ్ని అయితే చాలా మంది మంచిగా ఆనియన్స్, గార్లిక్, పొటాటోస్ అవన్నీ వేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. ఈ 2 ovens ఉండడం వల్ల మైక్రోవేవ్ చాలా పైకి వెళ్ళిపోయింది. నాకే కాదు, నేను పొట్టే అనుకోండి, బట్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా
కష్టమవుతుంది. 2 ovens అసలు నాకు ఇష్టము లేదు, అవసరము కూడా లేదు, కానీ తప్పనిసరి తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదిగోండి మెట్లు ఉన్నాయి కదా, మెట్ల పక్కకు మనకు రైలింగ్ ఇవ్వడం వల్ల ఇల్లు ఇట్లా చూస్తేనే మంచిగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. కానీ మనం అప్గ్రేడ్కి వెళ్ళకపోతే దాని ప్లేస్లో ఈ రైలింగ్ ప్లేస్లో గోడ ఇస్తారనమాట. సో దానికోసమే రైలింగ్ అప్గ్రేడ్ తీసుకున్నాము. ఆ అప్గ్రేడ్లో భాగంగానే ఈ కిచెన్ అప్గ్రేడ్ కూడా ఇంక్లూడెడ్ అన్నమాట. సో దానివల్ల 2 ovens వచ్చినాయి. 2 ovens రావడం వల్ల నాకు ఒక షెల్ఫ్ దొబ్బింది. ఆ షెల్ఫ్ ఎక్కువ యూస్ఫుల్ నాకు ఓవెన్ కంటే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన్నా అండి, ఇక్కడ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పెరుగు కానీ బయట పెడితే పులవవు, తోడుకోవు. ఓవెన్లో పెట్టి ఓవెన్ లైట్ ఆన్ చేస్తేనే ఇడ్లీ పిండి పులవడం కానీ లేదా పెరుగు తోడుకోవడం కానీ. ఎందుకంటే ఇక్కడ అన్ని ఇండ్లకు సెంట్రల్ ఏసీ కదండి, అందువల్ల కాలంతో సంబంధం లేకుండా బయట ఇంట్లో చల్లగానే ఉంటుంది. అమెరికా వచ్చిన కొత్తలో ఈ విషయం తెలియక ఓ ఇడ్లీ పిండి పులవదు, దోశ పిండి పులవదు, ఏం అమెరికనో ఏమో అని ఒకటే గునిగేదాన్ని. నెక్స్ట్ మా పొయ్యి చూద్దరు కానీ రండి. మా కిచెన్లో నచ్చిన దాంట్లో పొయ్యి ఒకటి మంచిగా విశాలంగా ఉంటుంది తెలుసా. అంటే వేరే వాళ్ళ ఇల్లు, వేరే బిల్డర్ ఇల్లు ఇట్లా చూసినా కదా, వాటితో పోలిస్తే మాది మంచి స్పేషియస్గా ఉంటుంది. 5 burners అన్నమాట. ఇంకా రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇండక్షన్ స్టవ్ కానీ ఓన్ హౌస్లో అందరికీ గ్యాసే ఉంటుంది. ఇండియా లెక్క సిలిండర్లు కొనే బాధ లేదు, కానీ సేమ్ మనకు కరెంటు బిల్లు లాగా అన్నమాట. నెలకు మనం ఎంత గ్యాస్ వాడతామో అంత గ్యాస్కి మనం బిల్లు పే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నష్టం కూడా చాలా ఉంటుందండి. ఎందుకంటే సిలిండర్లు కొన్నామనుకో పొయ్యి మీద పాలు పెట్టి పాలు వంగేదాకా ఆన్నే నిలుచుంటాం. గిట్లాంటి నెల తర్వాత బిల్లు కట్టుడు గిట్లాంటివి ఉంటే ఏం చేస్తామంటే పాలు పెట్టి పక్కోళ్ళ ఇంటికి మాట్లాడడానికి పోతాం. ఆ గిన్నె మాడిపాయే, బిల్లు మాడిపాయే. స్టవ్ పైనే మనకు వెంట్ ఇచ్చేస్తారండి. సో దీనికి ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఏంటంటే మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ లెవెల్ ఎంత లో ఉండాలా, మీడియం ఉండాలా, హై ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లైట్ అన్నమాట. ఇది కూడా టచ్చే 3 levels ఉంటాయి. నేను ఎప్పుడైనా కుకింగ్ వీడియోస్కి మాత్రం ఈ లైట్ వాడతా, మనకు గిన్నెలో పడుతుంది మంచిగా లైట్. నెక్స్ట్ ఇదొకటండి, ఇక్కడ కబ్బోర్డ్కి లైట్ ఇస్తారు. అది నాకు స్టార్టింగ్లో తెలియలేదు. ఫ్రెండ్స్ వాళ్ళని ఒకరోజు మా ఇంటికి ఇన్వైట్ చేసినాము. అంటే వేరే ఒక టూర్కి వెళ్తున్నాం అన్నమాట. సో మార్నింగ్ వాళ్ళు లేవక ముందే అమ్మాయిలం లేచి కుకింగ్ చేస్తున్నాము. అప్పుడు నేను కిచెన్ లైట్ వేసిన. అయ్యో కిచెన్ లైట్ ఎందుకు వేసినాం, హాల్లో వాళ్ళు పడుకున్నారు కదా లేస్తారు, కబ్బోర్డ్ లైట్ అయ్యి అంటుంది. కబ్బోర్డ్ లైట్ అయిందా అనుకున్నా. సో ఇట్లా కబ్బోర్డ్స్కి కూడా కింద లైట్స్ ఇస్తారండి. దానివల్ల మనము ఓన్లీ కిచెన్ మట్టుకు వెలుగు వస్తుంది, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా కుకింగ్ చేసుకోవచ్చు. ఇంకా కబ్బోర్డ్స్ అయితే చాలానే ఉన్నాయండి. గ్యాస్ స్టవ్ పైన, కింద, కిచెన్ దగ్గర, ఇవన్నీ కాకుండా మళ్ళీ ఈ కనిపించేదంతా మామూలుగా అయితే ఖాళీ గోడ అన్నమాట. మనము అప్గ్రేడ్కి వెళ్తే ఇలా కట్టించి ఇచ్చేస్తారు. సో దీన్ని గార్మెంట్ కిచెన్ అంటాము. ఇలా పైన కింద మొత్తం షెల్ఫ్లు సేమ్ కిచెన్ ప్లాట్ఫామ్ లాగా చేసి ఇవ్వడానికైతే దాదాపు $4,000 తీసుకున్నారు. ఇంకా కిచెన్లో ఇదొకటి కూడా బాగా నచ్చుతుంది. సైడ్కి పెద్ద విండో వస్తుందండి. సో ఇంకా ఇక్కడైతే నేను ఒక షెల్ఫ్ పెట్టాడిన, దానిపైన మనీ ప్లాంట్ పెట్టాను. అది కింది వరకు పారింది. సో ఇప్పుడు దాన్ని తీసి స్టెప్స్ దగ్గర పెట్టి ఇప్పుడైతే మళ్ళీ రీసెంట్గా ఒక చిట్టి మనీ ప్లాంట్ పెట్టాను మళ్ళీ. కిచెన్లో చూపించాల్సింది ఇంకొకటి ఏంటంటే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది కదండి, దీన్నే ఆల్మోస్ట్ చాలామంది డైనింగ్ టేబుల్ లాగా వాడతారు. మేము కూడా 4 chairs తెచ్చి వేసాము. సో డైనింగ్ టేబుల్ తేకముందు అయితే దీన్ని ఫుల్ వాడాము. ఇప్పుడు కూడా భూమి ఎక్కువ ఇక్కడే కూర్చొని తింటూ ఉంటుంది, హై చైర్ అని. డైనింగ్ టేబుల్ పైన 6, దీనిపైన 4 కూర్చొని హాయిగా తినేసేయచ్చు. ఇప్పుడు ఇంక ఇక్కడ ఈ కార్పెట్స్ మస్ట్ అండి. ఎందుకంటే చలికాలంలో కాలు కింద పెట్టలేము, జిల్మంటది. అందుకని సింక్ దగ్గర, గ్యాస్ దగ్గర ఒక్కో కార్పెట్ మస్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్లో మేము ఇంకా కొన్ని అప్గ్రేడ్స్ చేయాలనుకుంటున్నాము. అదేంటంటే ఇదిగోండి, వీటికన్నింటికి ఆర్గనైజర్స్ తయారు చేస్తా అని చెప్పిండి ఈయన. బట్ ఆయన కుదరట్లేదు, ఈ మధ్య ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఆఫీస్ కాల్స్తోని. కాకపోతే అది ఫ్యూచర్ ప్రాజెక్ట్ అన్నమాట. దాంతోపాటు ఇగో ఈ షెల్ఫ్స్ ఉన్నాయి కదండి, కబ్బోర్డ్స్, అన్నింటినీ వైట్ కలర్కు మార్చేసేయాలనుకుంటున్నాము. సో ఇవి 2 మేము ఫ్యూచర్లో చేయాలనుకుంటున్న కిచెన్ అప్గ్రేడ్స్. చేసినప్పుడు ఎట్లయినా వీడియో వస్తుందిలేండి.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై స్వీట్ క్యూట్ అండ్ మోడర్న్ కిచెన్ టూర్ అండి. ఇంతకు నా కిచెన్ మీకు నచ్చిందా లేదా, అట్లనే ఇగో ఈ కొత్తగా కొన్న లైట్లు ఎట్లున్నాయో కూడా కామెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అట్లనే స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటామల్లా.